Everyone, so finally with lot of hype and anticipation, మార్వల్ జీజస్ హ్యాస్ అరైవ్డ్ అండ్ నేను ఇప్పుడే చూసొచ్చాను. డోంట్ వరీ, స్పాయిలర్స్ ఏమీ ఇవ్వను. బట్ స్టిల్ మూవీ గురించి మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. లైక్ ఫస్ట్ వన్, మీరు ఒక మూవీ క్రిటిక్ లాగా ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నాకైతే మూవీ బాగా నచ్చింది. నేనైతే రియల్లీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇంకోటి, దిస్ ఈస్ నాట్ ఎ నార్మల్ మూవీ, దిస్ ఈస్ టోటలీ ఎ డిఫరెంట్ మూవీ. ఇంకా సరిగ్గా చెప్పాలంటే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ని ఎలా అయితే ఒక ఫ్యాన్ సర్వీస్ మూవీ అన్నారో, డెఫినెట్లీ ఈ మూవీ కూడా అలాంటిదే. సో అంతే ఎంజాయ్ చేస్తాము. బట్ కంపేర్ టు అదర్ టూ డెడ్పూల్ మూవీస్, స్టోరీ టెల్లింగ్ అనేది కొంచెం వీక్ గా ఉంది. అండ్ దీని రీజన్ నాకు తెలిసి డెడ్పూల్ 1 అండ్ డెడ్పూల్ 2 వర్క్ చేసిన సేమ్ రేటర్స్ వచ్చినా గానీ నాకు తెలిసి డిజ్నీ వాళ్ళకు ఫుల్ ఆన్ ఓపెన్నెస్ ఇవ్వలేదు. అంటే ఆర్ రేటింగ్, ఫైట్స్ వీటిలన్నిటిలో వాళ్ళు కంప్లీట్ ఓపెన్నెస్ ఇచ్చినా గానీ ఈ స్టోరీ దగ్గర మాత్రం వాళ్ళు కొంచెం కన్స్ట్రక్టివ్ గా ఉండుంటారు. అంటే ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర లార్జర్ దెన్ లైఫ్ ప్లాన్ ఉంది కాబట్టి, సో ఆ ప్లాన్ కి తగ్గట్టు మూవీస్ అన్ని ఉండాలి. సో అందుకే వీళ్ళు నాకు తెలిసి స్టోరీని అందుకే అలా క్రియేట్ చేపించారు. ప్లాట్ విషయానికి వస్తే ఈ మూవీ డెడ్పూల్ 2 మూవీ నుంచి కంటిన్యూ అవుతుంది. సో డెడ్పూల్ 2 లో వెనక్కి వెళ్ళి అందరినీ కాపాడతాడు. సో అక్కడ నుంచి దిస్ మూవీ స్టోరీ కంటిన్యూస్. సో ప్రస్తుతానికి వేడైతే ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ లో ఉంటాడు. సో అది ప్లేస్ కాదు, తన ఎమోషన్. అంటే తనకి ఏమీ చేయబుద్ధి కావట్లేదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకోవైపు వెనెసా నో మోర్ హిస్ గర్ల్ ఫ్రెండ్. సో బేసిక్లీ అట్ ప్రెసెంట్ తన లైఫ్ పర్పస్ ఎత్తుక్కుంటున్నాడు. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న తను సడన్ గా ఒక క్రేజీ సిచ్యువేషన్ లో ఇరుక్కుంటాడు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి తను బయటపడాలంటే ఒక డిఫరెంట్ యూనివర్స్ కి సంబంధించిన వోల్వరిన్ తో టీమ్ అప్ అయి ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ఇట్ ఆల్రెడీ ట్రైలర్స్ లో చూపించారు. సో చెప్పా కదా స్టోరీ టెల్లింగ్ కొంచెం వీక్ గా ఉందని, ఎందుకంటే అదే మూవీలో కూడా ఉంది. బట్ ఐఎమ్ డెఫినెట్లీ ఓకే విత్ ఇట్ బికాస్ యాజ్ అ మార్వెల్ ఫ్యాన్ అండ్ ఐ బెట్ ఓన్లీ నేనే కాదు, ఎవరైనా 20+ ఇయర్స్ నుంచి హ్యూజ్ జాక్మెన్ ని వోల్వరిన్ రోల్ ప్లే చేస్తా ఫాలో అయ్యి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కలుండిద్ది దట్ ఒకసారైనా హ్యూజ్ జాక్మెన్ ని కామిక్ యాక్యురేట్ కాస్ట్యూమ్ లో ఫుల్ ఆన్ ఆర్టెడ్ ఫైట్ చేస్తా చూడాలని. అండ్ దాన్ని వీళ్ళు యాజ్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఈవెంట్ లాగా థియేటర్ లో చూపించారు. అండ్ దట్ టు ఈ మొత్తానికి వాళ్ళు డెడ్పూల్ యాడ్ చేశారు. సో ఎందుకన్నా మార్వెల్ ఫ్యాన్ కి ఇంకేం కావాలి. సో ఇక్కడ మార్వెల్ ఫ్యాన్ అంటే ఖచ్చితంగా ఒకవేళ ఎండ్ గేమ్ దాకా మీరు మార్వెల్ ని ఫాలో అయ్యి ఉంటే మీరు మాత్రం పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. బికాస్ ఈ మూవీ మీకు వేరే లెవెల్లో కనెక్ట్ అవుతుంది. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా ఈస్టర్ ఎగ్స్, రెఫరెన్సెస్, ర్యాంట్స్ ఇంకెన్నో ఉన్నాయి. కనీసం డిజ్నీ ఆర్ కెవిన్ ఫైగిన్ కూడా వదలలేదు. డెడ్పూల్ అందరినీ కవర్ చేశాడు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ క్యామియోస్. బికాస్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని క్యామియోస్ ని చూపించారు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ నుంచి మార్వెల్ ఫాలో అయినా గానీ ఈ క్యామియోస్ చూసి మీరు కూడా షాక్ అవుతారు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ట్రిబ్యూట్ టు ఫాక్స్ మార్వెల్ క్యారెక్టర్స్. సో వాళ్ళందరికీ చాలా చక్కగా ఈ మూవీలో ట్రిబ్యూట్ ఇచ్చారు. అండ్ ఇంకా డెడ్పూల్ అండ్ వోల్వరిన్ విషయానికి వస్తే దే ఆర్ మైండ్ బ్లోయింగ్. లైక్ ఫైట్స్ అయితే అదిరిపోయినాయి. ఆర్ రేటింగ్ స్టఫ్ ని కంప్లీట్ గా వాడుకున్నారు. కొరియోగ్రఫీ అయితే ఇట్స్ ఆన్ నెక్స్ట్ లెవెల్. అంటే ఇద్దరు రీజనరేటివ్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు ఫైట్ చేస్తుంటే ఎంత క్రేజీగా ఉండాలో ఫైట్ ని అలాగే చూపించారు. సో అందుకే ఫైట్స్ పరంగా అయితే ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఇంకోటి వీళ్ళిద్దరి మధ్యలో రొమాన్స్ ఆర్ కామెడీ యూ కెన్ సే ఇస్ టాప్ నాచ్. కంటిన్యూస్లీ ఐ బెట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు నవ్వుతారు బికాస్ ఆఫ్ డెఫినెట్లీ డెడ్పూల్. సో డైరెక్షన్ పరంగా షాన్ లివై ఈ మూవీని చాలా చక్కగా తీశాడు. అంటే యాక్షన్ అను కామెడీని రెండింటిని బ్యాలెన్స్ చేసి ఫ్యాన్స్ కి చాలా మంచి మూవీ ఇచ్చాడు. అండ్ రైటింగ్ పరంగా, డైలాగ్స్ పరంగా కూడా ఫుల్ ఆన్ కంప్లీట్లీ ఆర్ రేటెడ్ వెళ్ళారు. ఇన్ఫాక్ట్ ఆర్ రేటింగ్ ఇచ్చినా కానీ కొన్ని డైలాగ్స్ మన దగ్గర మ్యూట్ చేశారు. అండ్ మూవీకి ఆర్ రేటింగ్ ఓన్లీ బ్లడ్ షేడ్ అను డైలాగ్స్ కోసమే ఇచ్చారు. డోంట్ వరీ, బట్ స్టిల్ ఇచ్చినందుకు న్యాయం చేశారు. అండ్ ఇంకా నెక్స్ట్ రైన్ అను హ్యూజ్ యాక్టింగ్ గురించి మాట్లాడవసరం లేదు. ఎలా అయితే ఐరన్ మ్యాన్ ఓన్లీ టోనీ స్టార్ కే ప్లే చేయగలడో అలాగే వీళ్ళిద్దరే ఈ క్యారెక్టర్స్ ని ప్లే చేయగలరు. అండ్ అసలు ఈ క్వశ్చన్ కి డౌటే లేదు. అండ్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హ్యూజ్ జాక్మెన్ బికాస్ ఆ ఏజ్ లో కూడా ఆ లెవెల్ ఆఫ్ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నందుకు. అండ్ ఇంకా రైన్ అయితే యాక్టింగ్, కామెడీ అన్ని అదరగొట్టాడు. నెక్స్ట్ ఇంకోటి, మూవీలో పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది కానీ అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇంకా అందుకే మీ ఇష్టం. సో బేసిక్లీ ఏం చెప్తున్నానంటే ఈ మూవీ స్టోరీ పరంగా అంత ఎక్స్ప్లోర్ చేయకపోయినా మీరు కనుక మార్వెల్ ఫ్యాన్ అండ్ అది కూడా వోల్వరిన్ అండ్ డెడ్పూల్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఈ మూవీ మీరు థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. బికాస్ ఈ మూవీని మీరు థియేటర్లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా నాకైతే స్పాయిలర్స్ ఇస్తే ఈ మూవీ గురించి చాలా మాట్లాడాలంది. బికాస్ మాట్లాడుకోవడానికి అంత స్టఫ్ అనేది ఉంది మూవీలో. బట్ స్టిల్ అదంతా వేరే వీడియోలో చూద్దాము. ఇంకా ఇదే నా జెన్యూన్ రివ్యూ ఈ మూవీ మీద. మీకు కనుక నా జెన్యూన్ రివ్యూ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.